ప్రపంచాన్ని ఎన్నో సామ్రాజ్యాలు పరిపాలించాయి. లోకాన్ని పరిపాలించిన గొప్ప గొప్ప సామ్రాజ్యాలెన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. బబులోను, మాదియా, గ్రీక్, రోమన్ లాంటి ఎన్నో సామ్రాజ్యాలు చరిత్రలో మొండిగోడలుగా మిగిలిపోయాయి. కానీ 2000 సంవత్సరాల క్రితం భూమిపైకి అవతరించిన ఓ సామ్రాజ్యం నేటి ప్రపంచానికి మరుగయున్న మహా సామ్రాజ్యం. ఎదురులేని సామ్రాజ్యం, మరే సామ్రాజ్యం సాటి రాని మహా సామ్రాజ్యం. ఎల్లలు లేని సామ్రాజ్యం, మరెన్నటికీ అంతం కాని మహా సామ్రాజ్యం. చరిత్రలో లిఖించబడని సామ్రాజ్యం, చరిత్రనే తిరగరాసిన మహా సామ్రాజ్యం. చరిత్రకెక్కని మహా సామ్రాజ్యం. రాజైన నెబుకద్నెజరును రాత్రి వీరు చూశారు. అతని తరువాత ప్రపంచాన్ని పాలించిన మాదీయ పారసీకులలో కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు సంస్థానాలకి చక్రవర్తి ఆయన. మన భారతదేశం కూడా అందులో ఉంది. ఆ చక్రవర్తి కాలంలో అతనికి ఒక రకమైనటువంటి అహంకారం, ఒక రకమైన సైకో అయిన అహష్వేరోషు. ఇది చరిత్ర పుటలలో ఎవడు రాయనిది. చరిత్ర చెప్పింది ప్రపంచాన్ని పాలించిన వాళ్ళు మాదీయులు, పారసీకులు ఉన్నారు అని. దేవుని పిల్లలారా, పిలిచిన తరువాత మహారాణి వస్తీ రాలేదన్న కోపంతో, అవమాన భారంతో పట్టపురాణి పదవి నుంచి తీసివేసిన సైకో అహష్వేరోషు. మీ ఊర్లో సైకో సాంబాని విన్నాం మేము ఎన్నో వార్తల్లో. దేవుని పిల్లలారా, అలాంటి వాడు పట్టపురాణి కావాలి అని వస్తీ తదనంతరం ఈ 120 సంస్థానంలో ఉన్న అందమైన ఆడపిల్లలను రప్పించి వాళ్ళందరినీ రాజసుఖాలతో పోషించి అనుకున్న కాలానికి వాళ్ళని రాజసమ్ముఖంలో ప్రవేశపెడితే ఆయన ఎంచుకుంటాడు పట్టపురాణిని. ఆ ఎంపికలో సెలెక్ట్ అయిందే, రాజు కోరుకున్నదే మన ఎస్తేర్ రాణి. ఈమె యూదురాలు అనే సంగతి అహష్వేరోషుకు కానీ, అహష్వేరోషు పరిపాలనా విభాగానికి కానీ తెలీదు. ఇది రహస్యంగానే భద్రపరిచారు. ఈలోగా జరగకూడని ఒక ఘోరం జరిగిపోయింది. దేవుడు ప్రారంభించబోయే మహా సామ్రాజ్యాతి నేత రాబోతున్న వంశాన్ని కోకటి వేళ్లతో పెళ్లగించాలని దుష్టుడు కుట్ర పన్నాడు. రావలసిన రాజు దావీదు నుంచి రావాలి, అనగా యూదా గోత్రం నుంచి రావాలి. బబులోను కాలంలో బానిసలుగా కొనుపోబడిన యూదులు చాలామందిని తన దేశానికి తెలివైన వారిని తీసుకెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. అతను తదనంతరం వచ్చినటువంటి మరి మాదీయ పారసీక చక్రవర్తి అహష్వేరోషు ఎస్తేరును రాణిగా చేసిన తర్వాత హామాన్ అనే దుహంకారి యూదులు ఎవరికి తలదించరనే బాధతో, తనకు తలదించలేదనే వేదనతో రాజుకు ఎన్నెన్నో చాడీలు చెప్పి కుట్ర పన్ని 120 సంస్థానాలలో ఉన్న యూదుల్ని ఒక సూర్యోదయానికి చంపి పడేయాలని
భయంకరమైన కుట్రను పెట్టాడండి, పన్నాడండి. అప్పుడు 120 సంస్థానాలకు రాజముద్రికతో వార్తాహరుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూదుల్ని చంపేయాలి అని ఒక రాజాజ్ఞ శోషణ కోటలో నుంచి బయలుదేరింది. మీరు స్క్రీన్ మీద చూడండి. ఆ కనబడుతున్న ఆయనే హామనండి. ఆయన యూదుల వ్యతిరేకి, క్రీస్తు జననానికి విరోధి, క్రీస్తు పుట్టుకకు విరోధి, సాతానికి అనుచరుడతడు. అతడు పన్నిన కుట్రలో, కమాన్ ప్రొసీడ్. Scribes, to every province in its own script, to every people in its own language, by a royal decree of Ahasuerus, let them destroy, kill, and annihilate all the Jews, young and old, women and children. రాజశాసనాన్ని పెట్టాడు అక్కడ. మొత్తం రాజముద్రిక తీసుకొని, రాజును ఒప్పించి రాజముద్రికను తీసుకొని రాజాజ్ఞను ప్రతి ఆయన సంస్థానంలో ఈ విధంగా ప్రకటన చేయించాడు. యూదులందరూ చచ్చిపోవాలి అని. యూదులు చచ్చిపోతే వాడికేమైనా లాభం అంటే, అమాయకుడైన హామానుకు తెలిసింది తనకు తల దించలేదు, మొర్దకై తనకు తల వంచలేదనే బాధ వాడిని వేధించిందే. కానీ వీడిని ఆవహించిన దుష్టశక్తి యేసును చంపాలని వాడి కుట్ర. యేసుని ఆయన దావీదు సంతానంలో రావాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం 30, లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనం దయచేసి చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 31. ఎందరో ప్రవక్తలు ప్రవచించారు యేసుక్రీస్తు గురించి. ప్రారంభంలో ఆది కాండంలోనే యేసుక్రీస్తుని గురించిన ప్రాఫెసీ రాయబడింది. దేవుడు చెప్పిన మాటది. ఏం చెప్పాడో తెలుసా? అవ్వతో శపిస్తూ పాముని, నిన్ను తల మీద కొడతారు, నువ్వు మడిమ మీద కాటేస్తావు, నీకును స్త్రీ సంతానమునకును వైరము తెస్తాను. ఇది ఆది కాండంలో దేవుడు అన్నమాట అండి. స్త్రీ సంతానం ఎవరు? ఆ సంతానమే క్రీస్తు. మనం చదువుకున్నాం క్రొత్త నిబంధనలో. ఎవరా స్త్రీ సంతానం? ఆ సంతానము క్రీస్తు. దేవుని పిల్లలారా, ఇక యాకోబు దగ్గరికి వచ్చేసి, అంటే ఈ మధ్యకాలంలో ఎంతోమంది ప్రకటించారు, పితరులు ప్రకటించారు యేసుక్రీస్తు గురించి, ప్రవక్తలు ప్రవచించారు యేసుక్రీస్తు గురించి. ప్రపంచాన్నేలే చక్రవర్తి రాబోతున్నాడు అనే విషయాన్ని ప్రపంచానికి ప్రకటించాడు దేవుడు ప్రప్రథమంగా. తర్వాత పితరుల నోట, ప్రవక్తల నోట పలికించాడు, రాజుల నోట పలికించాడు. ఇప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనాన్ని చూడండి. అమ్మా, నువ్వు గర్భాన్ని ధరించి కుమారుని కంటావు, అతనికి యేసుని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని దేవుని కుమారుడుగా పిలువబడతాడు. ఆయన ప్రభు అయిన తండ్రి భూమి మీద యూదా గోత్రానికి చెందిన దావీదు గోత్రానికి, దావీదు తనకి తండ్రి అవ్వాలి. మహావీరుడైన దావీదు యేసుకు తండ్రి కావాలి. ఇశ్రాయేలీయుల కన్నా యాకోబులో నక్షత్రం ఉదయించిందన్నాడే, అది యాకోబుకి ఇచ్చిన ప్రొఫెసీ. చిగురని, ముద్దని ఎవరి గురించి మాట్లాడాడో తెలుసా? ఇప్పుడు కుమారుడు ఉపేంద్ర మాట్లాడినట్టు. ఆ మహావృక్షంగా మారిపోయింది. దాని కాండం భూమిలో లోపలి భాగాలకు వెళ్ళిపోయాయి. దాని కొమ్మలు ఆకాశం అంత ఎత్తుకెళ్ళిపోయాయి. ఆ మొద్దు, ఆ చిగురు, మొద్దు దావీదైతే చిగురు యేసుక్రీస్తు రావాలి. ముద్దే కొట్టబడితే, ముద్దే నరకబడితే
కొమ్మలు ఎక్కడొస్తాయి, దానికి చిగురుటాకులు ఎక్కడొస్తాయి, ఆ చిగురుటాకులో యేసు ఎక్కడుంటాడు? ఇది సాతాను ప్రణాళిక, ఇది కుట్ర. ఆ కుట్రలో యూదులను చంపాలన్న ఆలోచన హామాన్ అనే దుర్మార్గుడిలో కలిగించాడు. దావీదు గోత్రంలో పుడతాడని, దావీదు కుమారుడు అనిపించుకుంటాడని, ఇంకా ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని యేసుక్రీస్తుకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలుతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. ఎన్ని ప్రాఫెసీస్ అండి యేసు రాజుగా వస్తాడని, యేసు రాజుగా వచ్చాడని. ఆ కుట్ర తెలిసిన సాతాను అసలు యూదుల్నే చంపిస్తే దావీదు అనేవాడు ఉండడు. ఎందుకంటే యూదుల కాలానికి కదా అహష్వేరోషు పరిపాలిస్తున్నాడు ప్రపంచాన్ని. ఆ యూదుల్నే కదా వాడి దేశానికి బానిసలుగా నెబూజరదాను నాయకత్వంలో యోధా దేశంలో ఉన్న కొంతమంది యూదులను తీసుకువెళ్ళిపోయాడు. ఆ యూదులు అహష్వేరోషు పరిపాలనకి ఎందుకు వచ్చారు? రెండో మహాసామ్రాజ్యం వెండి, మాదీయ పారసీక సామ్రాజ్యాలు ఇవి. ఆ సామ్రాజ్యంలో ఉన్న యూదుల్ని మనం ఒకవేళ చంపేయాలంటే కేవలం మాదీయ పారసీక దేశంలో, అనగా నేడు ఇరాకుగా పిలువబడుతున్న ప్రాంతం అది. ఆ ప్రాంతమే కోట, శోషణ కోట, మాదీయ పారసీకుల శోషణ కోటది. ఆ కోటలో నుంచి ఆజ్ఞ బయలుదేరి ఇరాక్, ఆ రోజు ఈ మాదీయ పారసీక సామ్రాజ్యం భూమి మీద ఎంతవరకు విస్తరించిందో ప్రతి యూదుడు సూర్యోదయానికి చంపబడాలని హామాను రాజముద్రిక వేయించి ఇదిగోండి ప్రకటన పంపాడు. తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. యూదులందరూ చదువుతున్నారు, దాన్ని భయపడిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అయ్యో యూదులు చనిపోతారా? ఎందుకు చచ్చిపోవాలి? మేమేం తప్పు చేశాం? అహష్వేరోషుకు మేమేం తప్పు చేశాం? కేవలం మొర్దెకై యూదులు శోషణ కోట ప్రాంతంలో రాజధానిలో ఉన్న వీళ్ళు హామానుకు తల వంచలేదనే ఆ హామాను పగబట్టిన వాడుగా యూదులను చంపాలనుకున్నాడు. యూదులందరినీ ఎందుకు చంపాలనుకున్నాడంటే సాతాను వేసిన ఆ కుట్ర భాగంలో చచ్చిపోవాలి యూదులందరూ. అప్పుడు యేసు జననం జరగదు. మొర్దెకై కోట ముందు కూర్చున్నాడు చూడండి. ఎస్తేరుతో మాట్లాడాలి. ఎస్తేరు కూడా ఒక యూదురాలు. ఎస్తేరు యూదురాలన్న సంగతి అహష్వేరోషు చక్రవర్తికి తెలియదు. ఎస్తేరును రమ్మన్నాడు. ఎలాగైనా నా కూతుర్ని ఇక్కడ తీసుకురా, నేను ఆమెతో చాలా విషయాలు మాట్లాడాలని. ఆమెను ఎస్తేరుని రప్పించుకుంటాడండి ఆయన. ఎందుకంటే నేను మాట్లాడాలమ్మా, నేను నిజంగా ఎస్తేరు సంగతి మీకు తెలుసు. అంకుల్, నేను రాజుతో చెప్పకుండా రాజమందిరానికి వెళ్ళిన నా ముందున్న రాణి పిలిచినా రాలేదని తీసివేసిన ఆ చక్రవర్తి నన్ను చంపేస్తాడు. ఈ పరిస్థితుల్లో నేను ఎలాగూ వెళ్ళగలనయ్యా అని ఆమె అడిగినప్పుడు, అమ్మా, యోధ జనాంగాన్ని కాపాడటానికే నీవు చక్రవర్తికి రాణిగా వచ్చావు. ఇది దేవుని సంకల్పం. ఇప్పుడు నీవు రాలేదో చివరిగా ఉరుకంబమ్మి తీసేది అహష్వేరోషు ప్రపంచ చక్రవర్తి భార్య పట్టపురాణి తలకాయ తెగిపోద్ది అన్నాడు. మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి కుమార్తెకి. వింది. ఇక రాజు దగ్గరికి వెళ్ళాలి, నువ్వు తప్పదు. నీకు రాజు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలో తెలియకపోయినా నువ్వు వెళ్ళాలి. ఏడుస్తుందండి, కన్నీరు కార్చింది ఆ మహాతల్లి. ఇప్పుడు జనాన్ని కాపాడాలి. లోకానికి పుట్టబోయే జగత్ రక్షకుడు, లోకానికి పుట్టబోయే చక్రవర్తిని పుట్టించాలి. ఇప్పుడు పుట్టించాలంటే తెగించాలంటే రాజముందుకు వెళ్ళాలి. తీసుకురమ్మంది, ఆయన తీసుకురమ్మంది. ఆ కోటలో ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇక రాజు దగ్గరికి వెళ్తుంది చూడండి. రాజు పిలవలేదు. చెప్పాను కదండి, సైకో సాంబల్ లాంటి వాడు అహష్వేరోషు చక్రవర్తి.
రాణిని చూస్తున్నాడు. అందరూ విస్మయిపోతున్నారు. ఏటి మీద చెప్పకుండా చేయకుండా ఇలా రాజ్యసభకానికి వచ్చేస్తుంది. అదిగోండి చూడండి ఎలా ఉన్నాడు, కంగారు అవుతున్నాడు. ఇదే నేను పిలవలేదు, వచ్చేసింది ఏంటని. లేచాడు. ఇప్పుడు సౌండ్ ఇవ్వనాయన, రాజదండం ఎత్తాలి, లేకపోతే ఎస్తేరు తల తెగిపోతుంది. ఆ సమయంలో దేవుడు అహష్వేరోషులో ప్రవేశించాడండి. Do not fear, Esther. భయపడకు ఎస్తేరు. If it pleases the king. What is your request, నీ beloved queen? కోరికేంటి? It shall be given you, even to the half of my kingdom. నా అర సామ్రాజ్యం ఇచ్చేయమంటావా? ఏమిమ్మంటావా? And ఎస్తేరు అడుగుతున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, Come today to the banquet I have prepared in my quarters. నా మందిరానికి రండి, హామాను తీసుకొని అని చెప్పింది. For the king. చూడండి, గీరగా చూసాడు. హామాను పక్క ఏంటి వీడిని రమ్మంటుందేటి? వాడు పొంగిపోతున్నాడు అమాయకుడు. దీని వెనుక దేవుని పని జరుగుతుంది. దీని వెనుక దేవుని పని జరుగుతుంది. వచ్చాడు విందుకి. To praise my Lord's impeccable taste. పొంగిపోతున్నాడు పాపం. చాలా ఆనందపడిపోయాడు. చక్రవర్తితో రాణి దగ్గరికి రావటం, మందిరానికి, పార్టీకి. Now, you promised to tell me your petition and your request, ఏంటి నీకేంటమ్మా, నీకేం కావాలో చెప్పు. even to the half of my kingdom. రాజ్యాన్ని సగం ఇచ్చేయమంటావా? ఇంకేమైనా కావాలా నీకు అని అడుగుతున్నాడు. If I have won your favor, and if it pleases the king, let my life be given me. That is my petition. Your life? And the lives of my people. That is my request. యూదులు ప్రాణాలని కాపాడాలి మహాప్రభు అని అడుగుతుంది. యూదులు ప్రాణాలకి ఏమొచ్చింది? ఇటు చెప్పాను కదా, రాజముద్రకి ఇచ్చేసి అప్పుడే పంపించాడు. ఎందుకో ఏంటో అడగడు కదండి. ఇప్పుడు చెప్తుందంతా యూదులందరూ నా ప్రజలు, నేను కూడా యూదురాలనే, నేను కూడా చచ్చిపోతాను ఇక. ఈ హామాను ఎలాట కుట్ర పన్నాడో చూసారా అని చెప్పింది. అంతేనండి, వీడికి మైండ్ అప్సెట్ అయిపోయింది హామానికి. చూడండి ఎలా చూస్తున్నాడు ఇప్పుడు హామాన్ని. చెప్తే ఇప్పుడు అప్పచెప్తుంది హామాన్ని. Haman has decreed death to all the Jews, every man, woman and child. వీడు ముఖ కవలికలు మారిపోతున్నాయి. చెప్పాను కదండి, మెంటలు అహష్వేరోషుకి. ఈయన్ని నమ్మాడు ఇంతకాలం. ఈడు చెప్పిన మాట విన్నాడు. ఈడు మాట ప్రకారంగా మాదీయ పారసిక సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కంగారైపోతున్నాడు. ఏం చేయాలో తెలియటం లేదు. నా భార్యనే చంపాలనుకున్నాడు వీడు. అది పట్టుకుంది వీడికి బాగా. ఈలోగా వీడేం చేశాడంటే ఎస్తేరు దగ్గరికి వచ్చాడు, కాళ్ళ మీద పడుతున్నాడు. ఇదంతా దేవుడు చేసినది. బాగా గమనించండి. ఇప్పుడు పిచ్చోడు కోపం వచ్చిందంటే పిస్తోలు ఉంటే చాలా ప్రమాదం. అదిగో వెళ్తున్నాడు. అంతే, అరెస్ట్ చేయమన్నాడు, ప్రాణం తీసేయమన్నాడు ఆ హామానికి. ఓకే, దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. హామాను చేసిన కుట్ర, సాతాను నమ్ముకొని సాతాను ఏజెంటుగా మాదీయ పారసీక చక్రవర్తికి పిఏగా, సలహాదారుడుగా ఉన్న హామాను ఉరుకొయ్య మీద ఎవరి కొరకు ఏ యూదులను ఉరి తీయాలని హామాను కుట్ర పన్ని రాజముద్రకతో ముద్రించి సంస్థానాలకు పంపించాడు. యూదులు కాపాడబడ్డారు ఎస్తేరు రాణి వల్ల. ఎందుకో తెలుసా? యూదులు బ్రతకాలి. యూదులు బ్రతకాలి. యూదులు బ్రతికితే మరియ బ్రతుకుతుంది. మరియ బ్రతికితే యేసు పుట్టాలి. చక్రవర్తిని చంపటానికి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాడు పన్నిన కుట్రలు, అహష్వేరోషు నిజంగా ఆయన పరిపాలనలో ఎంత పెద్ద కుట్ర జరిగిందనేది ఏ చరిత్రకారుడైనా రాశాడా చెప్పండి? ఎందుకురా రాయలేదు? యేసు పుడితే, యేసు చక్రవర్తి అయితే,
యేసు లోకాన్ని ఏలితే, రక్షకుడుగా మారితే ఎంత కుట్ర పన్నిందండి అపవాది. దాని కాళ్ళ మీద పడమంది యేసుని, దాన్ని ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు యేసుక్రీస్తు. ఆయన వెనక ఇన్ని వేల సంవత్సరాలైనా ఈరోజు ఈ మైదానంలో ఉన్న వాళ్ళే కాదు, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు తరఫున యుద్ధం చేసే లక్షలాది మంది నా పిల్లలు ఈరోజు ప్రపంచంలో వేళ్ళు తనుకుంటున్నారండి. 180 కంట్రీస్. ఈ కాలంలో మళ్ళా మనం యేసుక్రీస్తును ప్రపంచానికి చూపవలసిన గడి వచ్చింది. డానియేలు గారు నిద్రపోతున్నారు. ఆయనకు వచ్చింది కళ. ఈ కళ చూడండి. ఆ రాజుల కాలంలో ఇంత చరిత్ర జరిగినా ఈ చరిత్రలోని భాగాలు ఏవి బయటకు రాలేదు అంటే ఏమి రాశారండి చరిత్రకారులు. అహష్వేరోషును చంపాలనుకున్న ఆ ఇద్దరు పాలకులు, గేటు దగ్గర ఉన్న ద్వారపాలకుల్ని ఆయన మరణశిక్ష విధించిన సంగతి రాశారా? వాళ్ళని మొర్దెకై అప్పగించాడనే చరిత్ర రాశారా? యూద జాతిని సర్వనాశనం, ప్రపంచవ్యాప్తంగా నాశనం చేయాలనుకునేటప్పటికీ ఆ చరిత్రని చరిత్రకారులు రాశారా? ఏది చదవండి. అహష్వేరోషు మార్దీయ పారసీకుల సామ్రాజ్యంలోని ఆ చరిత్ర గ్రంథాన్ని ఏమి రాశారు సమాచార గ్రంథంలో? చూద్దాం దానియేలు గురించి. ఆయన ఆ దర్శనంలో ఆయన కనబడినవి 4 జంతువులు సముద్రంలో నుండి వస్తున్నాయంట. అవి ఇక్కడ 4 లోహాలు. నెబుకద్నెజరు కలలో శిరస్సు బంగారం, భుజములు వెండి, ఉదరము కడుపు, క్రింద భాగం అంతా కూడా ఇత్తడి, క్రింద కాళ్ళు మోకాళ్ళ భాగం నుంచి ఇనుము అంటున్నాడు. చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. సింహమును పోలినది, పక్షిరాజు రెక్కలు గలది. సముద్రములో నుండి వస్తూ చూడండి. మొట్టమొదట ఆ ప్రక్క మీకు కనబడుతుంది రెక్కలున్న సింహం. ఇదే బబులోను మహాసామ్రాజ్యం. అక్కడ బంగారు శిరస్సు బబులోను సామ్రాజ్యం, ఇక్కడ సింహము బబులోను సామ్రాజ్యాన్ని చూపెడుతుంది దానియేలు దర్శనంలో. ఏమండి, సింహం రెక్కలతో కనబడుతుందా? ఇక రెండవ ఇది క్రీస్తు పూర్వం 605 నుంచి 539 వరకు ఈ బాబిలోనియన్స్ పరిపాలన ప్రపంచంలో జరిగిందండి. క్రీస్తు పూర్వమేనండి ఇవన్నీ. రెండవది మాదీయ పారసీకులు. దాని రొమ్ములు భుజములు వెండివి. అహష్వేరోషు పరిపాలనని వెండి లోహంతో చేశాడు, అంటే మెత్తటిది. అక్కడ కూడా సాతాను కుట్ర పన్నింది. నెబుకద్నెజరు పాలనలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలను చంపాలనుకున్నారు. యూదులందరినీ చంపాలనుకుని కుట్ర జరిగింది. మాదీయ పారసీక పాలనలో యూదులను మళ్ళా చంపాలనే కుట్ర పన్నింది. ఈ యూద జాతిని అంతరింప చేస్తే యేసు అనేవాడు భూలోకానికి రాడు అనే దాని ప్లాన్ ఉంది. ఒక పక్క తండ్రి ప్లాన్ ఉంది. ఎవరిది సక్సెస్ అవుతుందంటే ఎప్పటికైనా పరలోకముందున్న తండ్రి గెలవాలి. ఇక రెండవది ఈ దానియేలు గ్రంథంలో మరి 5వ వచనంలో 7వ అధ్యాయం 5వ వచనంలో ఎలుగుబంటిని పోలినది అన్నాడు. మాదీయ పారసీకుల సామ్రాజ్యం ఎలుగుబంటిని పోలినది. ప్రక్కటెముకలను నోట్లో పెట్టుకొని కనబడుతుంది, మీకు చదివితే కనబడుతుంది. ఇకపోతే ఈ ఎలుగుబంటి పోలిన మాదీయ పారసీక సామ్రాజ్యం 605 నుంచి 539, డానియేలు 7:4లో సింహమును పోలినది. రెండవది ఎలుగుబంటిని పోలినది, ప్రక్కటెముకలు పట్టుకున్నది, ఎలుగుబంటిని పోలినది. అహష్వేరోషు మాదీయ పారసీకుల సామ్రాజ్యం 539 నుండి 331 వరకు పరిపాలించారు మాదీయ పారసీకులు. అంటే బైబిల్ చెప్పిన చరిత్ర ఎంత గొప్పది అని చెప్పడానికి చెప్తున్నాడు. బైబిల్ ఎంత గొప్పదో. యేసు జన్మకు ముందు జరిగిన ప్రపంచ స్థితిగతులను ఆలోచిస్తే, చరిత్ర పాఠాలను తిరగేస్తే ఈ రహస్యాలన్నీ బయటకు వస్తున్నాయండి. ఇవి
మాదీయులు పారసీకుల పాలన 539 నుండి క్రీస్తుపూర్వం 331. పాదములు ఎలుగుబంటివి. ఏమండి? దానియేలు పాలనలో ఎలుగుబంటిన పోలినది చూశారు మీరు. అలాగే చిరుతపులిని పోలినది ఒక రాజ్యం వచ్చింది. తర్వాత ఘోరమును భయంకరమునకు మరొక భయంకరమైన రూపం వచ్చిందంటాడు 4వది. అది ఎలా ఉందట? భయంకరంగా, అది ఏదో చెప్పలేనంత దారుణంగా ఉందంటున్నాడు రోమన్ పరిపాలన. ఒకసారి చూద్దామండి. ఇది 331 నుంచి 168 వరకు గ్రీకులు పరిపాలించారు. ఇది చిరుతపులి. రోమన్లు 331 క్రీస్తుపూర్వం, రోమన్లు క్రీస్తుపూర్వం 168 నుంచి 476, 644 సంవత్సరాలు పరిపాలించారండి రోమన్స్. ఇప్పుడు ఒక్కొక్క జీవి, సింహము నెబుకద్నెజరు, మాదీయ పారసీకుల సామ్రాజ్యం 2, ఎలుగుబంటిని పోలినది. ఈ మృగాన్ని ఎంతో చూపించారంటే దానియేలు గ్రంథంలో ఇక్కడ దానియేలు గారికి ఎలుగుబంటిని చూపించాడు. ఇక మూడవ సామ్రాజ్యం ఉదరము తొడలు ఎత్తడి 4 తలలున్న చిరుతపులి రెక్కలతో కనబడుతుంది. ఇది దానియేలు దర్శనంలో కనబడింది. అంటే బబులోను చక్రవర్తి వచ్చిన కలలో ఉదరము తొడలు ఎత్తడి. ఇదిగోండి ఉదరము తొడలు సైన్ ఉంది, అదిగోనండి, అది సైడ్లో ఉన్నది. అది ఎత్తడి అంటే గ్రీకుల పరిపాలన జంతువులో చిరుతపులితో పోల్చాడు. ఇక బబులోను రాజు చూసినటువంటి కాళ్ళు, అది ఒక క్రూర మృగం అంట. దాన్ని ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాలేదట. ఆయన మనసంతా గాయపరచబడింది అయిపోయిందట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం ఒక్కసారి 17-18 వచనాలు చదవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17-18 వచనాలు. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 వచ్చాయే, 1 సింహము, 2 ఎలుగుబంటి, 3 చిరుతపులి, 4 క్రూర మృగం. దాని మొహం ఏంటి, అది ఏ జంతువో తెలియలేని పరిస్థితి ఏర్పడింది. ఏమండి? 7వ అధ్యాయం 17వ వచనంలో 17-18 చదవండి. ఈ మహాజంతువులు 4 అయ్యుండి ప్రభుత్వము చేయబోవు, ప్రపంచంలో ప్రభుత్వం చేయబోవు 4 రాజులు సూచించుచున్నది. అయితే మహోన్నతుడి పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారు. ఎందుకంటే అక్కడ నెబుకద్నెజరు కలలో ఒక చిన్నరాయి వచ్చి విగ్రహాన్ని శుభ్రంగా తుత్తునీలుగా చేసి గాలికి చెదరగొట్టి లేపేసింది. అంటే 4 సామ్రాజ్యాలు పతనం అయిపోతాయని. ఇక దానియేలు చూసిన దర్శనంలో 4 క్రూరమైన జంతువులు చూపించాడు. 4వ జంతువుని ఐరన్, ఇనుముతో పోల్చాడు. అదే రోమన్ ఎంపైరిజం. సింహం అనేది నెబుకద్నెజరు అయితే, ఏనైనా ఎలుగుబంటి మాదీయ పారసీకుల పాలన అయితే, చిరుతపులి ఉదరము కడుపులు ఇత్తడితో ఉన్న నెబుకద్నెజరు చూసిన విగ్రహంలోది చిరుతపులి గ్రీకు చక్రవర్తులైతే, గ్రీకుల పాలన అయితే, ఘోరమును భయంకరమైనటువంటి ఒక మృగాన్ని చూసినప్పుడు అది ఏ మృగం అని చెప్తామండి దీన్ని? అదిగో పాదాలు చూపించాడు, ఇనుముతో చూపించాడు. చూడండి పాదాలు. అంటే ప్రపంచాన్ని క్రీస్తు వచ్చే వరకు పరిపాలించే భయంకరమైన మహాసామ్రాజ్యం అది. రైట్. ఏనైనా మరి మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుదురు అన్నారు. యేసుక్రీస్తు ప్రారంభించాడు. రోమా పాలనలో ఉన్నప్పుడే రాజుగా నిలబడ్డాడు ఆయన. జ్ఞానులు యూదుల రాజు అంటున్నారు. అవును, యూదులలో జన్మించాడు కనుక, దావీదు గోత్రంలో వచ్చాడు కనుక యూదులకు రాజు ఆయనే. మరి లోకానికి రాజుగాడా? ఆనాటి జ్ఞానులు యేసును రాజుగా గుర్తించొచ్చారు. హేరోదు రాజు కాడా? వాడు రాజు కాదు, వాడు క్రూరుడు.
యూదులను పరిపాలించిన రాజు నేనైతే యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని నన్ను అడుగుతున్నారంటే ఈ జ్ఞానులు. నేనే కదా యూదుల రాజుని అనుకున్నాడు పాపం ఏ రోజు. కాదు, ఒక మహాచక్రవర్తి పుట్టబోతున్నాడు. ఒక మహాచక్రవర్తి పుట్టబోతున్నాడు భూమి మీద. ఆయనే ప్రపంచ చక్రవర్తి పుట్టాడు. నువ్వెంతటి వాడువైనా సరే, దేవుడు సింహాసనం మీద ఎవరిని కూర్చోబెడతాడో క్రీస్తు పూర్వం కానీ క్రీస్తు శకం కానీ వాళ్ళే కూర్చోవాలి. ఓకే, ఇప్పుడు ఈ బొమ్మ నుంచి మనం చూసుకెళ్దాం. రైట్. ప్రపంచాన్ని పాలించిన మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. ప్రపంచాన్ని పాలించిన రెండవ సామ్రాజ్యం మాదీయ పారసీక సామ్రాజ్యం. ప్రపంచాన్ని పాలించిన మూడవ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. ప్రపంచాన్ని పాలించిన నాలుగవ సామ్రాజ్యం రోమా మహాసామ్రాజ్యం. చూసిన బంగారు విగ్రహం మీరు దానియేలు 2వ అధ్యాయంలో చూసుంటారు. ఒక భయంకరమైన ప్రతిమ. ఆ ప్రతిమ శిరస్సు మేలిమి బంగారము. ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహాసామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. ఇట్స్ వండర్ఫుల్ హిస్టరీ ప్రపంచంలో. ఆ ప్రతిమ భుజములు వెండి. మహాసామ్రాజ్యాలలో బాబిలోనియన్స్ తరువాత ప్రపంచాన్ని పరిపాలించిన వారు మాదీయులు, పారసీకులు. ఆ ప్రతిమ ఉదరము తొడలు ఇత్తడి. తరువాత ప్రపంచాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యం గ్రీకులు, అలెగ్జాండర్ ది గ్రేట్. ఆ ప్రతిమ మోకాళ్ళు ఇనుము. 4వ అతి భయంకరమైన సామ్రాజ్యమే రోమన్ ఎంపైరిజం. ఆ ప్రతిమ పాదాలు ఇనుము, మట్టి. చేతి సహాయము లేక విసరబడిన ఒక రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తిరియలుగా చేసింది. అప్పుడు విగ్రహం కూలిపోయింది. ఆ విసరబడిన రాయి ఏదో తెలుసా నీకు? పరలోకమందున్న దేవుడు భూమి మీద ఈ 4 మహాసామ్రాజ్యాలు తరువాత ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించాలి తన కొడుకుని పంపి అనుకున్నాడు. పరలోకమందున్న దేవుడు తన రాజ్యములు స్థాపింపబూనుకొని మరెన్నటికని అంతము లేని ఒక మహాసామ్రాజ్యాన్ని ఈ భూమి మీద ప్రారంభించాడు. అదే క్రీస్తు సామ్రాజ్యం. ఒక మాట అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. ఆయన మరణించాడు, చంపేశారు ఆయన్ని, సమాధి చేయబడ్డాడు. చక్రవర్తిగా ప్రపంచ యూదులు రాజుగా, యూదులలో పుట్టిన రాజు, పిలాత ముందు నేను రాజునే అని సవాలు చేసిన రాజు యేసుక్రీస్తు ఆ కర్కశ రోమా పరిపాలన మరి ఆ ప్రభుత్వంతో ఎలా ఢీకొన్నాడు అంటే, ఢీకోమన్నాడు అంటే శిష్యుల్ని, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటే అధికారము పొంది ఉన్నాడు. చూద్దాం, కింగ్ ఆఫ్ కింగ్స్ చూద్దాం, రాజులకు రారాజును చూద్దాం. ఏదండి ఈయన చరిత్ర? ఎందుకండి చరిత్ర పుటల్లో నుంచి తీసేసింది ఈ చరిత్రహీనులైన ఈ చరిత్రకారులు? ప్రశ్నిస్తున్నానండి. ఆ చరిత్రకారులకి ఎవరైనా తమ్ముళ్ళు, ఆ చరిత్రకారులకు ఎవరైనా అనుమాయులు, ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే, టుమారో ఇస్ ద లాస్ట్ డే, వాళ్ళందరినీ సవాల్ చేస్తున్నానండి. కమ్ టు ద డయాస్,
ప్రపంచ చరిత్రకారుల వారసులు ఎవరైనా ఈ పట్టణంలో ఉంటే రేపొచ్చి పిడి సుందర్రావుని ఢీకో, నీ చరిత్ర ఏటో నేను చెబుతాను. ఏది చరిత్ర? నువ్వు నమ్మిన చరిత్రకారులు నిన్ను దారి మళ్లించారు. రాయవలసిన ప్రపంచ చరిత్ర రాయకుండా మానవ సామ్రాజ్యాలను రాశారే తప్ప దేవుని మహాసామ్రాజ్యం గురించి రాయలేకపోయారు. ఇది 4 మహారాజుల కాలంలో 4 రాజ్యాల్లో జరిగింది. ఇదంతా చూద్దాం మన రారాజుని. ఎంత చరిత్ర కలిగిన యేసుక్రీస్తు మీద కళంకాలు ఆపాదించటానికి మనిషి అన్నవాడికి ఎన్ని గుండెలు ఉండాలండి. నేను చెప్పాను, యేసు రావాలంటే విశ్వం కావాలి. విశ్వం కావాలంటే కనబడని 90 పాళ్ళు, కనబడిన 10 పాళ్ళు, కోటాను కోట్ల నక్షత్ర మండలాలు కనబడినవి కలగాలి. అలా కలిగిన దానిలో ప్రకృతిని విభజించాలి. భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తెలివైన శాస్త్రవేత్తలారా, మీకు మా ఆశీర్వాదం. అది దేవుడు బైబిల్లో చెప్పాడు కనుక మీరు స్కాన్ దగ్గరికి వచ్చారు, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెరీ గుడ్. మేము మార్కులు వేసేవాళ్ళమే, మేము తప్పు పట్టేవాళ్ళం, రైట్ చెప్పేవాళ్ళమే. ఏది తప్పు ఏది రైటు. బైబిల్ ఈజ్ ద స్కానింగ్ మిషన్. నువ్వు హిస్టోరియన్ అయినా, సైంటిస్ట్ అయినా, ఇంటలెక్చువల్ అయినా, నువ్వు మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, చక్రవర్తి అయినా, బైబిల్ దగ్గరికి రావాలి. నువ్వు నీ గురించి మేము చెప్పాలి. విశ్వాయు చక్రం శాస్త్రవేత్తలకు ఇంకా తెలియదు అది చక్రం అని. స్తూపాకారంగా ఉందని ఒకడంటాడు, దీర్ఘచతురాస్రాకారంగా ఉన్నదని ఒకడంటాడు, ఏలేదా విస్తరిస్తుందని ఒకడంటాడు, కుంచుకుపోతుందని ఒకడంటాడు. ఈలోగా వీళ్ళు చచ్చిపోతారు. వీళ్ళంతా ఎవడది నిజం? నీ మాటలు నమ్మే అమాయక జనం ఉన్నారు, వెళ్ళు అక్కడికి. నీ మాటలు చెప్పే అమాయకులు ఉన్నారు. భూమిని తలక్రిందులు చేసే క్రైస్తవులు మరలా 20వ శతాబ్దంలో పుట్టారు. మొదటి శతాబ్దంలో పుట్టిన మన అన్నలను, పేతురుని, యాకోబుని, యోహాన్ని, పౌల్ని, స్టెఫెన్ని, ఆ రోజు వ్యవస్థ చూసి ఏముందో తెలుసా?
భూమిని తలక్రిందులు చేయువారు. నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయిందండి మహాసామ్రాజ్యం. కనుమరుగైపోయిందండి దేవుని ఆలోచనకు అడ్డుకట్టలు కట్టారు. యేసు కనబడకుండా అడ్డుకట్టలు కట్టారు. దేవుడు కనబడకుండా ఎలాంటి అడ్డుకట్టలు కట్టారో ఒక్కసారి మీ బైబిల్ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి చదివితే, ఆదాము కాలము నుండి నేటి వరకు ఈ దుష్టుడు తన దుష్టులైన పనివారి చేత ప్రపంచ దేశాలను స్వాధీనపరచుకొని తన వారి చేత హామాను రాయించినట్టుగా దొంగ ఉత్తరాలు, దొంగ రాజును మోసగించి ముద్రలు వేయించి ఇశ్రాయేలీలను నాశనం, యూదులు నాశనం చేయాలని అనుకున్నాడో, అలాగే దుష్టుడైన ఈ అపవాది అదే చేశాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనము నుండి, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మొదటి శతాబ్దంలో బైబిల్లో లేక బైబిల్ అనే రాజ్యాంగంలో మాకు దేవుడు రాయించింది ఏడో తెలుసా? మారణాయుధాన్ని పట్టొద్దు. తర్వాత మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన పిరంగులు, బాంబులు, బయోలాజికల్ వెపన్స్, ఆటమ్ బాంబులు కాదు, శరీర సంబంధమైనవి కావు. దేవుడు మహాదేవుడైన తండ్రి అయిన దేవుడు కనబడకుండా, ఆయన మాటలు వినబడకుండా ఈ ప్రపంచంలో ఉన్న అనేక మంది చరిత్రకారులను, శాస్త్రవేత్తలను చెరపట్టి లోపరుచుకున్న దుష్టుడు, ఈ యుగ సంబంధమైన దేవత దుర్గములను కట్టించిందండి తండ్రి కనబడకుండా. ఇంకెక్కడ కనబడతాడు? ఎక్కడ దేవుడు? నో గాడ్ అంటున్నాడు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవడు వాడు? స్టీఫెన్ హాకిన్స్. వాడికి చలనం లేదు. పిడి సుందరరావు లెటర్ చూసిన తర్వాత ఇంకా కోమాలకు పోతున్నాడు. వాడు ఈరోజు చాలా పెద్ద నాసా శాస్త్రవేత్తని వీళ్ళు బజారుకెక్కిస్తున్నారు మీడియా వాళ్ళు, నాసా వాళ్ళు. నమ్మకండి. విశ్వం దేవుడు సృష్టి కాదన్నవాడు వాడే, విశ్వం దేవుడు సృష్టిని తర్వాత ఒప్పుకున్నవాడు వాడే. కానీ అది నోరు వాయలేనుడు, ఆడు మూగసాంబయ్యాడు. వాడి మీద గొప్ప అనుకుంటున్నారు వీళ్ళంతా. దేవుడు కనబడకుండా దుర్గాలను కట్టింది ఈ ప్రపంచం. వీళ్ళు పగలగొట్టాలి, కోటలు పగలదేయాలి. ఎలా పగలగొట్టారు? ఎరుకో గోడలో ప్రదక్షిణం. ప్రదక్షిణం అండి, అంతే. మీ కాళ్ళు, మీ పాదాలు ఎరుకో కోట చుట్టూ గెంతుతుంటే అదిరిపోయింది నేల. ఎరుకో పట్టణపు నేల అదిరిపోయింది. ఎరుకో కోటలు పెడపడా కూలిపోతున్నాయి. దేవుని పిల్లల యుద్ధం అది. బల్లాలు లేవు, తుపాకులు లేవు, పిరంగులు లేవు. విశ్వాసం. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు. ప్రతి ఆటంకానికి కర్తలైన చరిత్రకారుడువా, శాస్త్రవేత్తవా, ఇంటలెక్చువల్వా, రాజకీయ నాయకుడువా, మత ఛాందస్సవాదివా, ఉగ్రవాదివా, వద్దు. మా ముందు నిలవకూడదు. నువ్వు నిలబడితే తర్వాత ఉండవు. ప్రతి ఆలోచన, మేము వితర్కములను, దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసేస్తాం. మేము ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపడతాం. మేము నువ్వు క్రీస్తుకు లోబడాలి, చక్రవర్తికి. ఎంతట వాడవైనా సరే, యు మే బీ వాట్ ఎవర్ యు మే బీ. చూద్దాం ఈ పాట. నువ్వెంతటి వాడువైనా, ఎంత గొప్పవాడువైనా, యేసు ముందు తల దించుకొని నిలబడాలి. ఈ ప్రపంచాన్ని నిలబెడతాను నా పిల్లలతో నేను చేసే యుద్ధం అదే. ఈ ప్రపంచం తల దించాలి క్రీస్తు ముందు.
లోకానికే ఎందుకొచ్చావో అది తెలుసునా. చదువెంతున్నా గాని నీ జన్మెందుకో దాని పరమార్థమే తెలుసునా. భూమి మీద ఎన్నిటినో పరిశీలించావురా, నీ జన్మ కొరకు ఎప్పుడైనా యోచించావా? ఈగ జీవితం దోమ జీవితం ఎన్నెన్ని కష్టాలు పడి నీవు చదివావురా. ఈగ జీవితం దోమ జీవితం ఎన్నెన్ని కష్టాలు పడి నీవు చదివావురా. నీవెవరైనా కానీ ఈ లోకానికే ఎందుకొచ్చావు అది తెలుసునా. ఎంఏ డిగ్రీలెన్నో చదివినా బ్రతుకిచ్చిందెవరో ఏనాడైనా తెలుసునా. పుస్తకాలలో లేదది, యూనివర్సిటీలలో లేదది, బ్రతుకిచ్చిన దేవుడే రాసి ఉంచాడు నీకది. బిఏ ఎంఏ డిగ్రీలెన్నో చదివినా బ్రతుకిచ్చిందెవరో ఏనాడైనా తెలుసునా. పుస్తకాలలో లేదది, యూనివర్సిటీలలో లేదది, బ్రతుకిచ్చిన దేవుడే రాసి ఉంచాడు నీకది. ప్రపంచంలో ముద్రించిన గ్రంథం బైబిలే మొదటిది, మొదటి మానవుని పుట్టుక నుండే రాసాడు నీకది. ఈ చరిత్రున్న పుస్తకముంటే చూపించు నాకది. నీవెవరైనా కానీ ఈ లోకానికే ఎందుకొచ్చావో అది తెలుసునా. బ్రతకాలంటే బడిలో చదువుట కాదురా, ఏ బడిలో చదవని జంతువు బ్రతుకుట లేదురా. పుస్తకం చదువలేదురా, ఉద్యోగమే చేయలేదురా. నీకోసం బ్రతకాలని బ్రతుకెందుకో తనకు తెలుసురా. బ్రతకాలంటే బడిలో చదువుట కాదురా, ఏ బడిలో చదవని జంతువు బ్రతుకుట లేదురా. పుస్తకం చదువలేదురా, ఉద్యోగమే చేయలేదురా. నీకోసం బ్రతకాలని బ్రతుకెందుకో తనకు తెలుసురా. భూమి మీద ఉన్నవి అన్నీ నీకని తెలుసది, నీవు బ్రతకాలి దేవుని కొరకని తెలుసా నీకిది. ఏ పాఠశాలలో చెప్పని దేవుని పాఠం నీకిది. నీవెవరైనా కానీ ఈ లోకానికే ఎందుకొచ్చావో అది తెలుసునా. చదువెంతున్నా గాని నీ జన్మెందుకో దాని పరమార్థమే తెలుసునా. భూమి మీద ఎన్నిటినో పరిశీలించావురా, నీ జన్మ కొరకు ఎప్పుడైనా యోచించావా? ఈగ జీవితం దోమ జీవితం ఎన్నెన్ని కష్టాలు పడి నీవు చదివావురా. ఈగ జీవితం దోమ జీవితం ఎన్నెన్ని కష్టాలు పడి నీవు చదివావురా. నీవెవరైనా కానీ ఈ లోకానికే ఎందుకొచ్చావో అది తెలుసునా. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయంలో 3, 4, 5, 6 వచనాలు చదవండి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట వీళ్ళందరూ కట్టిన దుర్గాలు నా తండ్రి లోకానికి కనబడకుండా, లోక జనానికి కనబడకుండా గోడలు కట్టారు మీ అబద్ధాలతో, మీ తప్పుడు చరిత్రలతో, మీ తప్పుడు పుస్తకాలతో.
వాటన్నిటిని మేము ఏం చేస్తామో తెలుసా? కూల్చేస్తాం. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్టుగా చెరపట్టి, ఇంకా మీరు సంపూర్ణ విధేయత కనుపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మీరు విధేయత కనబడే విధేయత చూపించినంత వరకు, లోబడినంత వరకు నీకు తెలిసిన సబ్జెక్ట్ చరిత్ర ఏంటో చెప్పు, నిన్ను ఓడించేస్తాం. నువ్వు చరిత్ర చెప్పగలను అనుకుంటావా? నీ చరిత్ర పట్టుకున్నరా. నువ్వు శాస్త్రం చెప్తానంటావా? నీ శాస్త్రం పట్టుకురా. నీ మేధాశక్తిని చెప్తానంటావా? నీ మేధాశక్తిని పట్టుకురా. నువ్వు భవిష్యత్తు చెప్తానంటావా? నీ జ్యోతిష శాస్త్రాన్ని పట్టుకురా. ఎనీ సబ్జెక్ట్. యేసు సర్వాధికారి, ప్రపంచాన్ని పాలిస్తున్న చక్రవర్తి. ఆయన లోకాను కనబడకుండా ఈ సమాజం అందరినీ మోసగిస్తుంది, దారి మళ్లించేస్తుంది. ఆయన బాధపడుతున్నాడు తెలుసా మీకు? ఆయన అడుగుతున్నాడు, ఎవరు వెళతారు నా పక్షాన, ఎవరు యుద్ధం చేస్తారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తము తండ్రిగా నేను, కొడుకుగా ఆయన, పరిశుద్ధాత్మ దేవుని నా 2వ కుమారునిగా మా విషయంలో లోకానికి వెళ్ళి ఎవరు చెబుతారో చెప్పండి. మా నిమిత్తం ఎవరు వెళతారో? వచ్చారు, చాలామంది వచ్చారండి. రోమా పరిపాలనలో అనగదొక్కేశారండి దాన్ని. అడుగంటిపోయిందండి క్రీస్తు సామ్రాజ్యం. ఏది? ఈ యుగ సంబంధమైన దేవత. 4వ అధ్యాయం 4వ వచనం, 2 కొరింథీ ఎక్కడ పెట్టిందో చూసారండి. అది ఈ యుగ సంబంధమైన దేవత, వాయుమండల సంబంధమైన అధిపతిని. ముగిస్తానండి. వాయుమండల సంబంధమైన అధిపతిని 1000 ఏళ్ల బంధింపబడినది. అది విడిపింపబడిన కాలం ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు దేవుడు దానికి. ఈ వాక్యం బంధింపబడాలని, ఈ వాక్యం ప్రపంచ ప్రజల యొద్దకు వెళ్ళకూడదని దేవుని వాక్యాన్ని ఇర్మియా కాలంలో తగలబెట్టాడు యెహోయాకీను. కొన్ని పేపర్లు చింపేసి పడేసాడండి, కుంపట్లో కాలిపోయాయి. మరలా బారుకు కూర్చొని మరలా రాయించాడు ఆ కాగితాలని, కాలిపోయిన కాగితాలని. ప్రవక్తల గ్రంథాలని మంటల్లో తగలబెట్టాలనుకున్నారు, తగలబెట్టింది అది. ఆయన చరిత్ర ప్రపంచ ప్రజలకు తెలియకూడదని చరిత్ర ఆధారమైన 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని సమాధి చేయాలనుకుంది. ప్రపంచానికి కలుగబోయే భయంకరమైన పరిస్థితులను చివరిసారిగా వ్రాయబడిన 66వ పుస్తకమైన క్రొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తున్న యోహాన్ని బంధించేసిందండి. ప్రజలు లేని చోట, దిక్కు లేని చోట, పాలన లేని చోట, ఒక ద్వీపంలో, చుట్టూ సముద్రం ఉన్న ఆ ద్వీపంలో కట్టి పడేసింది యోహాన్ని. అలా కట్టబడిన ముసలివాడు, వృద్ధుడు యోహాను ఆ పద్మాసు ద్వీపంలో నిజంగా ఎలా రాస్తున్నాడో చూడండి. దేవుడు చెబుతున్నాడు, యోహాను రా, నువ్వు చూచుచున్నదంతా పుస్తకంలో రాయి. వస్తారు నా పిల్లలు, దీనిని బయట పెట్టే పిల్లలు వస్తారు. నా మాటలు ఈ ప్రపంచంలో ఏ శక్తి బంధించలేదు. మీరు యేసుని గురించి మాట్లాడితే చంపేస్తామన్నారు, మమ్మల్ని ఏమి చేయమంటావయ్యా అని పేతురు యోహాన్లు ప్రార్థన చేశారు. ఆ రోజు వాడు కూర్చున్న నేల కదిలిపోయింది. భూమిని కదిలించిన కన్న తండ్రి మాటలు వినటం న్యాయమా? ఎందుకు కొరగాని మీ మాటలు వినటం న్యాయమా? మేము మరణించిన
మేము యేసుక్రీస్తు గురించి ప్రకటించక తప్పదు. ఈ మాటలు విన్న ఆనాటి దుష్ట సమూహాలు ఇక పద్మాసు ద్వీపానికి పంపించేశారు యోహాన్ని. అప్పుడు చెప్తున్నాడు పద్మాసు ద్వీపంలో యోహాను రాస్తున్నాడు, ఏమనో తెలుసా, ఈ యుగ సంబంధమైన దేవత అనేది ఒకటి ఉంది, దేవుడు దానిని బంధించాడు, ఆ తరువాత దాన్ని ప్రజల మీద విడిచిపెట్టాడు సాతాను కోరిక మేరకు. నా కుమారుడైన యోబు ప్రాణం తప్ప ఏం చేస్తావో చేయి, ప్రాణం ముట్టొద్దు అనుమతి తీసుకుంది. అదే సాతాను అనుమతి తీసుకుంది తండ్రి దగ్గర, ఏమని, లోకరాజ్యములన్నిటినీ అప్పగిస్తున్నాను, కానీ మనుషులను బలవంతం చేసి చంపే కార్యక్రమాలు చేయకూడదు నువ్వు, వాళ్ళ ప్రాణాల మీదకు తేకూడదు నువ్వు, వాళ్ళందరూ వాళ్ళు చచ్చిపోయేటట్టుగా చేసింది. అందుకే అలా బంధింపబడిన దాన్ని సవాలుకు నిలబడిన కన్న తండ్రి నిలబడ్డాడండి ఆయన. అయితే నువ్వు విడిపిస్తే, నిన్ను ఈ పాతాళ గుండము నిన్ను బయటకు రప్పిస్తే నా ప్రజలను మోసగించేద్దావనే, నా కుమారుడైన యోహాను కడసారి పుస్తకాన్ని ప్రపంచానికి కనపడకుండా చేసేద్దామని పద్మాసు ద్వీపంలో బంధించావా? ఉత్తరాలు ప్రజల మధ్యకి ఎప్పటికప్పుడు ఎలా చేరాయో దేవుడు చేశాడు. చూద్దాం, లాస్ట్గా ఇది చూద్దాం. ఇందులో జ్ఞానమున్నది, ఇందులో సంఖ్య ఉన్నది, ఇందులో జ్ఞానమున్నది, ఇందులో సంఖ్య ఉన్నది. ఇది దేవుని సంఖ్య, ఇది మృగము సంఖ్య, ఇది మనుషుని సంఖ్య, ఆదాము
వ్రాయించిన ఈ గ్రంథములోని చరిత్ర ఎరుగని ఎన్నో సందర్భాలు మీ పిల్లలకు వివరిస్తున్నాను. రేపు చివరి రోజు. మీ పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. నిలబెట్టండి మీ పక్షాన యుద్ధం చేసేవాళ్ళగా. ప్రేమ యుద్ధం, వాక్య యుద్ధం, వాదన యుద్ధం. వాళ్ళని హాని కలిగించే ఈ యుద్ధం, ఈ ఆయుధాన్ని మేము ముట్టకూడదు. ఎవరు మానసిక పరిస్థితిని మేము గాయపరచం. ఏది నిజం అనేది నిరూపిస్తాం. పిల్లలు వెళ్తున్నారు, క్షేమంగా తీసుకుని వెళ్ళండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్.